జగన్ కమెడియన్ కి ఎక్కువ పొలిటిషియన్ తక్కువ అనే విధంగా నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే కార్పొరేటర్ అంటే జగన్మోహన్ రెడ్డికి అంత చులకన భావంతో కనిపిస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో అధోగతి పాలకు వెళ్ళిపోయి కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆ వాగ్దానంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క మద్యం వ్యాపారంలోని 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. ఈ ఒక్క ఎమ్మెల్యేనే ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ 100కి 100% 21 సీట్లు కానీ 21 సీట్లు గెలిచేటువంటి ఏకైక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. నీకుందా చరిత్ర? నీకున్న చరిత్ర ఏంటి? నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకోవడంలో నువ్వు పెద్ద సిద్ధహస్తుడివి. చిన్నాన్ని చంపించినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడివి. అంతేకాదు తల్లిని చెల్లిని మీద కూడా కేసులు వేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని గౌరవాన్ని ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి నువ్వా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి కూడా ఏ రోజైనా 9 నెలల్లో అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పులివెందుల ప్రజల పక్షాన మాట్లాడిన సందర్భం ఉందా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కప్పుకొని ఊరేగేటువంటి జగన్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోని 4 గోడల మధ్యన ఎందుకు కూర్చున్నాడు? ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారిపై జనసేన పార్టీపై వ్యాఖ్యలు చేస్తే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి, నీ యొక్క నీచమైనటువంటి చరిత్ర, నీ యొక్క అవినీతి రాక్షస పాలన, నీ యొక్క కక్ష సాధింపు చర్యలకి రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయి నిన్ను సాగనంపారు. అది గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి జనసేన పార్టీ జీఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.